క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చీమకుర్తి పట్టణంలో ఘనంగా వర్ధంతి సభ నిర్వహించారు. చీమకుర్తి పట్టణంలోని కొత్త సినిమా హాల్ సెంటర్ లో పట్టణ మండల నాయకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంతనోదలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సేవలు, ప్రజల కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, తెలుగు మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర. దాని తర్వాత ప్రజలకి ఎంతో ముఖ్యమైన విషయాలు అంటే ప్రతి ఒక్కరికి మంచి ఆహారం తిండి ఆ రోజు పథకం తీసుకొని దాని తర్వాత ప్రతి ఒక్కరి ఆశ ప్రతి వీధికి రాజకీయాలు తీసుకొని వెళ్ళిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. 30వ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా సంతనోదలపాడు హెడ్ క్వార్టర్స్ లో ఎన్టీ రామారావు గారిని స్మరించి గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన మండల్ పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ సురేష్ గారు, అంకారావు గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్ద నాయకులందరూ, మరి ముఖ్యంగా విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులందరికీ నా నమస్కారాలు. ఇల్లు ఉండాలని ఆ రోజు పక్కా ఇల్లు పెట్టారు. ఇంతకుముందు పరికలు ఇల్లు ఇప్పించారు. ఇలాంటి మంచి మంచి పనులు చేసేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అందుకని ఆయన చేసిన మంచి పనులు, ఆయనకున్న ప్రజల మీద ఉన్న అభిప్రాయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత ఘనంగా నడుస్తుందనేది మనం గుర్తుపెట్టారు. ఆ రోజు ఒకరికి ఇంట్లో ఒకరికి 13-15 ఆ రోజు 12,000 ఇస్తే అది పెద్ద గొప్పగా చెప్పారు. ఈరోజు ఇంట్లో ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అదే కాకుండా 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా ఉన్నాం. దాని తర్వాత ఫ్రీ బస్సు లేడీస్కి ఇస్తున్నాం. దాని తర్వాత మన రైతులకి అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తున్నారు. దాని తర్వాత అనేక కార్యక్రమాలు గుర్తుపెట్టుకోవాలా. రాజకీయాలంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు రాజకీయాలకు రాకముందు వచ్చిన తర్వాత అంటే 82 అంతకుముందు రాజకీయాలు ఏదో ఒకలా ఉంది. ఎన్టీ రామారావు గారి దగ్గర ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాలు ప్రజల దగ్గరికి వచ్చాయి.
మండల వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఉద్దేశం ఏంటిదంటే పాలన ప్రజల దగ్గరకు ఉండాలి. ఇంతకుముందు సర్దీలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడో దూరంగా ఉండేది. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడిన తలబడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా. చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే. రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే. ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం మీరే. మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే. ఒక్కరు వేలై అది లక్షల బలమై, నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా. చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పోయిన 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టకాలంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలు కూడా తెలివిమంతులు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేయగారు అని 161 సీట్లు ఇచ్చారు. సో ఈరోజు ఆయన చెప్పినట్టే ఈరోజు తల్లికి వందనం, దాని తర్వాత రైతులకి అన్నదాత సుఖీ భవని 20,000, ఫ్రీ బస్సులు మహిళలకి, దాని తర్వాత 3 సిలిండర్లు, వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000కి పెంచారు. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాంలో మా ఫాదర్ డైరెక్ట్గా ప్రత్యేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు వాళ్ళ ప్రభుత్వం ఎన్నిక చేసింది. ఈ కాకుండా మండల వ్యవస్థ అంటే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఎమ్మెల్యేలు దొరకటం లేదు, మా సర్పంచ్ ఎక్కడున్నాడు, తహసీల్దార్ ఎక్కడున్నాడు అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అందుకని మండల వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రజల వద్దరికి పాలన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
దాని తర్వాత విద్య అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకన్నీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి, మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి చాలా మందిని ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ చదివిన వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.